ఇక్కడ హొయసలేశ్వర ఆలయం ప్రాంగణంలో చాలా శిథిలాలు ఉన్నాయి. ఇవి ఇక్కడి నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న నగరేశ్వర దేవాలయం యొక్క నిర్మాణ అవశేషాలు. 12వ శతాబ్దంలో హొయసలులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫూర్ 1310లో మరియు తుగ్లక్ 1327లో చేసిన దాడుల సమయంలో ఈ ఆలయంతో పాటు చుట్టుపక్కల చాలా ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఆ తరువాత ఈ ప్రాంతం మరింత శిథిలమై ఆలయ నిర్మాణాలు పూర్తిగా నాశనమయ్యాయి. భారత పురావస్తు సర్వే సంస్థ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిథిలమైన అన్ని దేవాలయ శిథిలాలను హొయసలేశ్వర ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భద్రపరుస్తున్నారు. ఈ ఆలయ శిథిలాలు హొయసలుల కాలంలోని శిల్పకళ మరియు వాస్తుశిల్పాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ శిల్పాలను ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఈ మ్యూజియానికి ఇంకో వైపు హుచ్చేశ్వర ఆలయం ఉంది. ఇది కూడా శిథిలమైంది. ఈ పక్కన ఉన్నవి శిథిలాలు. పూర్తిగా కూలిపోకుండా సపోర్ట్ పెట్టారు. ఇది గుడి కింద ఉన్న బేస్మెంట్. దీన్నే జగతి అంటారు. శిల్పాలను చిన్నగా అద్భుతంగా చెక్కారు. పక్కనే ద్వారసముద్రం చెరువు ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.